మేము వెళ్ళిందే జనసేన గురించి. దీంట్లో ఫస్ట్ మాట జై జనసేన. మీరు మాకేం చెప్పట్లేదు, మేము వేసేది గేమ్స్ సో రిసీవింగ్ చాలా బాగుంది. ఇంకోటి జనసేన తరపు నుంచి వెళ్ళే ప్రతి అమ్మాయికి ఆడపడుచు ఆడపిల్లని చూసినట్టు చూస్తున్నారు, పూలతో కానీ ఆడతలిచ్చి. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే మేడం, ఇదే ఊపులో వంగ గీత గారు కనిపిస్తారంటారు. అండ్ నేను ఎవరిని దేని గురించి అంటే ఈ కాంట్రవర్సీగా నేను ఏం మాట్లాడాను. బేసికల్గా మనం వచ్చింది కళ్యాణ్ గారి కోసం. మేము ప్రచారం చేసేది పాజిటివ్ వేలో గ్లాస్ గురించి ఓట్ చేయమని. ఆల్రెడీ వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉన్నారు, కాకపోతే మేము అధిక మెజారిటీ కోసం మాత్రమే ప్రచారం చేస్తాం. ఆపోజిట్ పర్సన్స్ ని మేము బ్లేమ్ చేయడానికి అయితే రాలేదు. సో వాళ్ళు కనిపిస్తారా లేదా అనేది రిజల్ట్ ఉంటుంది. జనాల అభిప్రాయం, వాళ్ళ మనసులోని భావాలు డెఫినెట్ గా 13వ తారీఖు తర్వాత అందరికీ తెలుస్తుంది. మాటలే మారుతాయా జనాలు మీరు వెళ్ళి ప్రచారం చేసేటన్నారు? ఇది నాకు తెలిసినంత వరకు అంటే జనాలు బేసిక్ గా ఒక మనిషికి ఒకే ఒక అవకాశం ఏదన్నా సొంతంగా చేసేది ఉంది అంటే అది ఓటు మాత్రమే. నా ఉద్దేశం ఎన్ని పనులైనా ఏమైనా చేయొచ్చు, కానీ ఓటు మాత్రం ఎవరిది వాళ్ళకే వేయాలి. ఎవరి మనసులో ఉన్నది మాత్రమే బయటకు వస్తుంది. సో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఎలా ఉన్నాయి అనేది రిజల్ట్ మాత్రమే మనకి చెప్పగలదు. అంతే తప్ప మనం ఎవరిని రీడ్ చేయలేం. కాబట్టి ఇంతవరకు నమ్మకంతో ఉన్నాం. సో అదే నమ్మకంతో ఉందాం. జై జనసేన. ఇంకోటి మేడం, ఎమ్మెల్యే గారు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సాంగ్ దేని మీద పెట్టబోతున్నారు? అసలు ఏం చేయబోతున్నారు? సీరియస్లీ నాకు అలాంటి ఎన్ని తెలియదు. బేసిక్ గా చెప్పాలని నేను రాజకీయాల గురించి నాకు నిజంగా ఏం తెలియదు. నేను ఒకే ఒకటే అభిమానంతో నేను కూడా ఆయన ఇంత కష్టపడుతున్నాడు, కనీసం మా వంతు సహాయం అన్నా మేము చెయ్యాలి. ఆయన కనీసం ఒక 1% అన్నా మేము చేసిన అట్లీస్ట్ ఆ పుణ్యంలో మాకు కూడా ఉంటుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా వచ్చాను. అంతే తప్ప నాకు నిజంగా సీరియస్ గా రాజకీయాల గురించి తెలీదు. నేను ఎవరిని కామెంట్ చేయలేను అందుకే. సో నేను వచ్చింది కళ్యాణ్ గారి కోసం మాత్రం. జై జనసేన, జనసేన కోసం మాత్రమే.